విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఇంత పెద్ద పండుగలో మాకొక అవకాశాన్ని ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి ఎన్టీఆర్ కళా పరిషత్ నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున మా వెలగలేరు థియేటర్ ఆర్ట్స్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇంత పెద్ద పండుగను ప్రతిరోజు కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాలను ఆస్వాదిస్తూ కళాకారులను ఆదరిస్తూ ప్రోత్సహిస్తూ వారిని ఉత్సాహపరుస్తున్నటువంటి ఈ ఒంగోలు పట్టణ ప్రేక్షక మహాశయులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎన్టీఆర్ జిల్లా జి కొండూరు మండలం వెలగలేరు గ్రామానికి చెందినటువంటి వెలగలేరు థియేటర్ ఆర్ట్స్ సమర్పించు నాటిక రాత, రచన దర్శకత్వం శ్రీనివాసరావు పోల్దాసు, సంగీతం సత్యనారాయణమూర్తి, మేకప్ సురభి రాఘవ, సెట్ అండ్ లైటింగ్ సురభి ఉమాశంకర్. వెలగలేరు థియేటర్ ఆర్ట్స్ వారి నాటిక రాత. చతుర్భుజం ప్రసన్నవదనం
రఫికా రఫికా రెడీనా వెళ్దామా త్వరగా త్వరగా. నమస్కారం అండి. ఏంటి ఇంత అడవాడు పడుతున్నారు? రోజు ఈ పాటతో రెడీగా ఉండేవాళ్ళు కదా. ఇదిగో అంతా ఏమిటి ముచ్చట్లా ఏమిటో నేను తీసుకొచ్చిన మెడల్స్ గురించి, స్కూల్లో వీళ్ళందరూ ఆకాశానికి ఎత్తేసిన విషయాల గురించి, మా కిరణ్ సార్ అని మీ గురించి కబుర్లు చెప్తూనే ఉంది. రాత్రి పడుకునేసరికి 12 దాటిపోయింది. ఇదిగో ఉదయం లేచేసరికి లేటు, గురుకులు పరుగులు. సరే సరే కానీ రథకాలి కానీ కానీ రఫికా వెళ్దామా? ఒక్క నిమిషం సార్. నాన్న సంతకం ఈ మనవడని తీయడానికో రాత్రి చేసే సంతకం పెట్టుకోకుండా మర్చిపోయాను నాన్న. మర్చిపోతావు. మెడల్స్ చూపించడానికి అయితే మధ్య వరకు ఉండదే. గవర్నర్ గారు చిన్నపిల్లండి మర్చిపోయానంటుంది కదా, సంతకం పెట్టండి, లేట్ అయింది. కానీ ఎన్నో మ్యాథ్స్ లో మార్కులేంటి? మొదటి 46 క్లాసులు పెడుతున్నావా లేక పొద్దుంతా గ్రౌండ్ లో తిరుగుతున్నావా? అసలు మార్కులేనా? చెప్పు. ఆ ఎగ్జామ్ అప్పుడు డిస్టిక్ లెవెల్కి వెళ్ళాను, చదవలేదు అని పెట్టగదా చెప్పు. అందుకే ఆటలు పాడు వద్దంది, చదువు మొత్తం సంకరాగిపోతుంది. గవర్నర్ గారు మ్యాథ్స్ కింద సైన్స్ మార్కులు చూడలేదా మీరు? ఒకసారి చూడండి సార్, 100కి 94. ఆ ఎగ్జామ్ కూడా తను స్పోర్ట్స్ ఆడుతూనే రాసింది కదా. మరి మ్యాథ్స్ లో తక్కువ ఎందుకు వచ్చినాయి? ఎందుకు తక్కువ వచ్చినాయి? మీ ప్రశ్నలోనే సమాధానం ఉందండి. దీన్నే ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే అంటే వ్యక్తిగత ఆసక్తి. మనకి దేంట్లో అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో దాంట్లోనే నైపుణ్యం సాధిస్తాం. ఇది కూడా అంతే. తనకి సైన్స్ అన్నా స్పోర్ట్స్ అన్నా చాలా ఇంట్రెస్ట్, అందుకే వాటిలో రాణించగలుగుతుంది. అంటే మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ లేదా? దాన్ని గాలి వదిలిస్తుందా? రేపు 10th క్లాస్ లో అన్ని సబ్జెక్టుల్లో మంచిగా మార్కులు ఇస్తేనే కదా ముందుకెళ్ళగలిగేది. తను ఖచ్చితంగా ముందుకెళ్తుంది. నాకు ఆ నమ్మకం ఉందండి. ఇప్పుడంటే 8వ తరగతి కదా, రేపు 9వ తరగతి 10వ తరగతికి వచ్చేసరికి మ్యాథ్స్ లో ట్యూషన్ పెట్టించేద్దాం, తనే పికప్ అవుతుంది. అవును, ట్యూషన్కి వెళ్తే మ్యాథ్స్ బాగా అర్థమవుతాయి. మా ఫ్రెండ్స్ చెప్పారు. చెప్తాను. నువ్వు పరుగుల పోటీలు ముందుకి చదువులో వెనకబడు. గవర్నర్ గారు మీరు ఎంతసేపు తనలోని మైనస్ నే ఎత్తి చూస్తారు కానీ తనలోని ప్లస్ ని గుర్తించలేదు సార్. సరే, అండర్-14 రన్నింగ్ రేస్ కాంపిటీషన్ లో స్టేట్ లెవెల్లో ఫస్ట్ ప్రైజ్ సాధించి నేషనల్స్ కి సెలెక్ట్ అయిన సార్ తను. ఆ విషయంలో ఆనందపడరండి. ఈ మెడల్స్ కప్పులు కూటికి వచ్చావా గుడ్డకు వచ్చావా? మంచిగా చదువుకుంటే రేపు అక్కడికి వస్తుంది. కాబట్టి ఈ నేషనల్స్ గేషనల్స్ ఏమి అవుతుంది? ఎప్పటివరకు వచ్చి అలా కాదండి, మీరు చాలా నార్మల్ గా ఆలోచిస్తున్నారు. ఒక్కసారి తన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒక్కసారి ఆలోచించి చూడండి. తన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని బాధ్యతగా ఆలోచించే మాట్లాడుతున్నాను మాట్లాడు. అది అన్ని లేని పిల్ల, వయసు పెరుగుతున్న పిల్ల. అసలే బయట రోజులు బాలేదు. నేషనల్స్ అని అవని ఇవని అంత దూరం తిరగడం వచ్చింది కాదు. ఏదో 10th క్లాస్ పాస్ అయ్యి ఇంటర్ ఏమో చదివించేసి దాన్ని పెళ్లి చేసి పంపించేస్తే నా బాధ్యత తీరుతుంది. పెళ్లి చేస్తే బాధ్యత తీరిపోతుందా? మనకు మంచి భవిష్యత్తుని ఇవ్వాల్సిన అవసరం లేదా? అయినా స్పోర్ట్స్ ఎందుకు సార్ మీరు అంత తక్కువ అంచనా వేస్తున్నారు? అదే మీ బిడ్డ భవిష్యత్తుని బంగారు బాటం వేస్తుంది. తన టాలెంట్ తో స్పోర్ట్స్ కోటాలో మంచి ఉద్యోగం సంపాదించుకుంటుంది. తన భవిష్యత్తును తనే నిర్మించుకుంటుందండి. అయినా అందరు పేరెంట్స్ లా మీరు కూడా ఎంతసేపు చదువు చదువు చదువే అని ఆలోచిస్తారేంటండి? అది కాదు, ఆటల ధ్యాసలో పడి చదువును ఎక్కడ అశ్రద్ధ చేస్తుందనే నాకు తెలియదు. దాని భవిష్యత్తు బాగుండాలంటే నాకు ఏం కాదు చెప్పండి. అన్నీ తెలిసిన వాళ్ళు మీరు ఎలా అంటే అలానే, కానీ పాప మాత్రం జాగ్రత్త. నా సంతకం ఇదిగో ఇక్కడ నుంచి మ్యాథ్స్ లో కూడా మంచి మార్కులు రావాలి. సరేనా? గవర్నర్ గారు మరి మేము వస్తాం. సభ్య త్వరగా. బాయ్ నాన్న. వద్దు
ప్లాస్టిక్ ఇండస్ట్రీస్ ఓనర్ చక్రవర్తి గారు. ఆయన మా నాన్నగారు. ఓ ఆయన నాకు తెలుసు కానీ మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు. నేను పెద్దగా బయటపడలేండి. అదే బయట తిరగలేండి. ఎక్కువగా నీడ పట్టుకోవడమే కాదు, మా నాన్నగారి నీడలో భద్రంగా పెరుగుతున్న వాడిని కదా. ఏదైనా పని మీద వచ్చారా? అవును, మీ పనులు ఆపేయమని చెబుదామని వచ్చాను. అంటే అదే చక్రీ ప్లాస్టిక్ ఇండస్ట్రీని ఈ ఏరియా నుండి తీసేయాలని లేనిపోని దురదతో గెలుకుతున్నారు. కృష్ణ కొంచెం మర్యాదగా మాట్లాడితే బాగుంటుంది. మర్యాదగా మాట్లాడుతున్నాను కాబట్టి ఇలా ఉంది. చేతుల్లో కానీ దిగితే వేరేలా ఉంది. బెదిరిస్తున్నావా? బెదిరించడమా? అది నా హిస్టరీలోనే లేదు. నాకు అడ్డొచ్చి ఈ బెదిరించడాలు బ్రతిమలాడ్డాలు ఉండవు. నాదంతా సైలెంట్ గా డైరెక్ట్ అటాక్. తొలగాలి. నీ బుడత ఊపిరక బెదిరిపోయేవాడు ఎవడో లేడు ఇక్కడ. అచ్చా, వెరీ గుడ్. ఈ ధైర్యం నాకు బాగా నచ్చింది. ఇప్పుడు నేను మీకు ఒక చిన్న పిట్ట కథ చెప్తాను. అది విన్న తర్వాత కూడా మీ ధైర్యం ఎగిరిపోకుండా అలానే ఉందండి. నేనే వెళ్ళిపోతాను. ఇక మీ జోలిగా కథ విందురు కానీ కూల్గా కూర్చోండి సార్. అరే కూర్చోండి సార్. అనగనగనగనగా ఒక ఊర్లో ప్రశాంత్ నగర్ అనే ఏరియా ఉంది. ఆ ఏరియాలో కీర్తి అనే ఆవిడ ఆశా వర్కర్గా పనిచేస్తుంది. తను చాలా సిన్సియర్, దైవంగా భావించే టైప్. అందుకే వెనుక ముందు చూసుకోకుండా పులి నోట్లో తలపెట్టింది. చక్రీ ప్లాస్టిక్ ఇండస్ట్రీస్ వల్ల వాళ్ళ ఏరియాలో పొల్యూషన్ బాగా పెరిగిపోయింది. చాలా మంది రోగాల బారిన పడుతున్నారని రిపోర్టు తయారు చేసింది. ఈ విషయం ఆ పులికి తెలిసి పులి జోలికి వస్తే పులురుకుంటుందా? వేటాడి డ్యూటీ నుండి ఇంటికి వెళ్తున్న కీర్తిని నెంబర్ ప్లేట్ కూడా లేని ఒక కారు వెనక నుండి వచ్చి కసి తీర గుద్దేసి వెళ్ళిపోయింది. ఆ పులికి ఉన్న పలుకుబడితో ఈ విషయం కాదంగా కలిసిపోయింది. పాపం కీర్తి శేషురాలయ్యింది. అనవతంగా నుంచి వేస్తేసుకోకు. నువ్వు పీకేదేమీ ఉండదు. ఏం పీకుతారో చూద్దు కానీ యాక్సిడెంట్ కాదు, మాట్లాడని చేయించిన నేనే చెప్పేదాకా నీకు తెలీదు. ఇంకా నువ్వు చేసేదే. ఏం చేస్తానో చూద్దు కానీ మీ కంపెనీని ముగించడానికి నేను చేస్తున్న ప్రయత్నానికి భయపడే కదా నన్ను వెతుక్కుంటే ఇక్కడ దాకా వచ్చావు. చూస్తూ ఉండవు. ఈ కంపెనీని త్వరలోనే ముగిస్తాను. నువ్వు మోస్తుంటే నేను మోసుకొని కూర్చోడం కన్నా పిల్లబచ్చగా అనుకుంటున్నావా? నేను వయసులోనే చిన్నోడిని, వ్యవహారంలో చాలా పెద్దోడి. మళ్ళీ ఒక పిట్ట కథ రాసే పని. నా పెళ్లికి కల్పించకండి గోవర్ధన్ గారు. ఈ బెదిరింపులకు బెదిరిపోయేవాడు ఎవడో లేడు ఇక్కడ. బెదిరించేదాలు బెదిరించాలని ఇందాకే చెప్పాను. నాదంతా సైలెంట్ డైరెక్ట్ అట. చేసుకుంటూ చేసుకో. నేనే భయపడు. అవునా? సరే వస్తాను. రోజులు మీ పాప స్వప్నిక గవర్నమెంట్ స్కూల్లో చదువుతుంది కదా. ముందు వచ్చినప్పుడు జాగ్రత్తగా రమ్మని చెప్పండి. రోడ్డు మీద నెంబర్ ప్లేట్ లేని కార్లు అవి తిరుగుతూ ఉంటాయి. మీరేం కన్నా పెట్టండి. ఆ రూట్లో రోడ్డు బాగోవు కదా, అందుకని జాగ్రత్త చెప్పానంతే. అయినా నేనేం భయపడలేదు. మీరు ఇందాకే అన్నారు కదా, మీరేం భయపడలేదు. వస్తాను. సిన్సియర్గా తన డ్యూటీ తను చేసుకుంటుంటే నిర్దాక్షిణ్యంగా పొట్టను పెట్టుకుంటారా? మీరంతా చూస్తాను.
అన్నాను కదా. చూడండి, పాప చాలా నీరసంగా ఉంది. ముందు తినడానికి ఏమన్నా పెట్టండి. వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఒక ఎత్తుకుందని మాస్టర్ కూర్చోండి. ఏంటి మాస్టర్, పాప చాలా డల్గా ఉందండి. మీరేమన్నా అన్నారా? నేనేమంటాను గౌతమ్ గారు, మీతో కొంచెం మాట్లాడలేదు. కూర్చోండి. గౌతమ్ గారు, తను అలా డల్గా ఉండడానికి కారణం వేరే ఉంటుంది. ఏంటది? ఏమైనా జరిగిందా? గౌతమ్ గారు, ఎవరైనా గౌతమ్ గారు, అన్నారా? కానీ నేను చెప్పేది కాస్త నిదానంగా వినండి. మీరు ఇలా అనవసరంగా టెన్షన్ పడకండి. మీరు ఇలా చెప్తున్నారంటే ఏదో జరిగేది. ఏంటో త్వరగా చెప్పండి సార్. మీకు అదే చెప్పేది. కాస్త నిదానంగా మాట్లాడండి. పాప ఏంటంటే అనవసరంగా డిప్రెషన్ ఫీల్ అవుతుంది. మాస్టర్ మీకు దండం పెడతారు. నన్ను టెన్షన్ పెట్టకుండా అసలు ఏం జరిగిందో త్వరగా చెప్పండి. అదే అంటే ఏమీ లేదండి. సాయంత్రం గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేస్తున్నాము. చేస్తూ పాప సడన్ గా పడిపోయింది. పడిపోయిందా? అవునవును. అంటే పరిగెడుతూనే పడిపోయిందా? అవునండి. దెబ్బలు తనకేమైనా తగిలిందా? దెబ్బలు ఏమీ తగలలేదు, ఏమీ కాలేదు. మీరు ఇలా అనవసరంగా కంగారు పడతారని ఇందాక ఫోన్ చేసి చెప్పలేదు. అయినా వెంటనే హాస్పిటల్ కూడా తీసుకెళ్ళాము సార్. మరేమన్నారు? డాక్టర్లు ఏం చెప్పారు? ఎందుకు పడిపోయిందంట? ఏమైందంట? అది ఆయాసం వచ్చి పడిపోయింది అంతే. అంటే ఇదివరకు కూడా 1-2 సార్లు గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేస్తూ బ్రీత్ కంట్రోల్ అవ్వక ఇబ్బంది పడుతూ ఉండేది. కానీ వెంటనే నార్మల్ అయిపోయింది. కానీ ఇవాళ సడన్ గా పడిపోయింది. డాక్టర్లు కూడా అన్ని టెస్టులు చేశారు. కానీ వాటిల్లో అది ఏంటంటే అదే ఏం చెప్పారు? అదే టెస్టులు ఏం వచ్చింది? డాక్టర్లు ఏం చెప్పారు? అంటే ఆ లంగ్స్ ఏవో ఇన్ఫెక్ట్ అయ్యాయంట. కంగారు పడాల్సింది ఏమీ లేదంట. కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే త్వరగా నయం అయిపోతుంది అన్నారు అంతే. లంగ్స్ ఇన్ఫెక్ట్ అయ్యాయి. దాని వయసు ఎంత మాస్టారు? ఈ చిన్న వయసులోనే లంగ్స్ ఇన్ఫెక్షన్ ఏంటి? డాక్టర్లు ఏం చెప్పారు? దానికి భవిష్యత్తులో ఇబ్బంది ఏం లేదు కదా? ఇబ్బంది ఏం లేదంట. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే త్వరగా నయం అయిపోతుంది. కాకపోతే కొద్ది రోజులు ఈ స్పోర్ట్స్ కూడా ఆడడం మానేయండి అని అన్నారు అంతే. మీరు మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నారు ఈ ఆటల వల్ల ఏదో ఒకటి జరిగి తప్పుతుంది. మీరు కానీ నేను మాటించారా? మీరు అనవసరంగా ఏదేదో ఉంచుకొని మాట్లాడుతుంది. తను అసలు డిప్రెషన్ లో ఉంది. నేను ఇలాగే తన దగ్గర కూడా మాట్లాడుతుంది. అసలే స్పోర్ట్స్ దూరం అవుతున్నానన్న బాధలో ఉంది తను. ఇంకా డిప్రెషన్ లోకి వెళ్ళకుండా జాగ్రత్త పడి చూడండి, ఏమీ అవ్వదు అన్న ధైర్యాన్ని ఇవ్వండి. భవిష్యత్తులో మళ్ళీ స్పోర్ట్స్ ఆడే అవకాశం ఉంటుందన్న ఆశను కల్పించారు. మీరు ఇచ్చే ధైర్యంతోనే తను మళ్ళీ మామూలు అవుతుంది సార్. జాగ్రత్త. అలాగే అందులో జాగ్రత్తగానే మాట్లాడతాను. వీలైతే 1-2 రోజులు తనతో పూర్తిగా మంచిగా స్పెండ్ చేయండి. చాలా అవసరం సార్. సరే మాస్టర్. వస్తాను. మన బిడ్డని చల్లగా కాపాడి సొఫికా, ఏయ్ నాన్నా, సొఫికా, సొఫికా. ఏం తిన్నావని ఆకలి లేకపోవడానికి? కొంచెం తిన్నాను. ఏం తినాలనిపించట్లేదు నాన్న. ఆలోచిస్తుంటే అలానే అనిపిస్తుంది. అయినా ఇప్పుడు ఏమైందని?
ఏమైందో డాక్టర్ అంతా చెప్పారు. నాకు స్పోర్ట్స్ ఆడతన్నారు. వా స్పోర్ట్స్ ఆడకపోతే పంపలు ఎవరు ముగిపోతాయా? ఎక్కువగా ఆలోచిస్తున్నా, కొంచెం తిన్నాను. స్పోర్ట్స్ అంటే నాకు చాలా నాన్న. నేను జీవితంలో స్పోర్ట్స్ ఆడమనే ఆలోచన నన్ను ఊపిరి ఆడదంతా ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ప్లీజ్ నాన్న, అలా మాట్లాడుతున్నా ప్లీజ్. నాన్న, మనం తప్పు చేస్తే దేవుడు మనల్ని శిక్షిస్తాడని అమ్మ చెప్పేది కదా. నేను ఏ తప్పు చేశానని నాకు ఏ శిక్ష వేశాడు నాన్న ఆ దేవుడు? లేదు నాన్న, నువ్వు ఏ తప్పు చేయలేదు. మరి ఎందుకు నాన్న దేవుడు నాకు ఇన్ని శిక్షలు వేశాడు? నాకు ఎంతో ఇష్టమైన అమ్మను నాకు దూరం చేశాడు. అమ్మ ఆలోచన నుండి నిదానంగా దూరం అవుతూ మళ్ళీ ఎంత ఇష్టాన్ని స్పోర్ట్స్ మీద పెంచుకున్నాను. ఇప్పుడు దానిని కూడా నాకు దూరం చేశాడు. అంటే దేన్నైనా ఇష్టపడి నేను చేసిన తప్ప? నువ్వంటే కూడా నాకు చాలా ఇష్టం. ఇప్పుడు నీ మీద ఇష్టాన్ని పెంచుకోవాలంటేనే భయంగా ఉంది నాన్న. ప్లీజ్ నాన్న, అలా మాట్లాడుతున్నా ప్లీజ్. నిన్ను కూడా నాకు దూరం చేస్తే నేను ఎలా బతకాలి నాన్న? బంగారం ప్లీజ్ నాన్న, ప్లీజ్ అలా మాట్లాడు తల్లి. అలా కాకుండా దేవుడు నాకు ఒక మంచి చేస్తే బాగుండు. నాది ఎప్పుడు అమ్మ పోలిక అని ఎప్పుడు అంటూ ఉంటావు కదా. అమ్మలాగే నన్ను కూడా ఆ దేవుడు అర్థంగా తీస్తూ. ప్లీజ్ నాన్న, అలా మాట్లాడకూడదురా. చూడు, డాక్టర్ గారు ఏం చెప్పారు? నీకేం కాదు, కాస్త జాగ్రత్తగా ఉంటే చాలు, అంతా నయమైపోతుందని చెప్పారా లేదా? కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం ఏం లేదు నాన్న. కాస్త జాగ్రత్తగా ఉంటే చాలు, అంతా నయమైపోతుంది. నేను ఏ పాపం చేశానని నా ఇష్టాన్ని వదిలేసి భయపడుతూ బతకాను నాన్న. అది మన తలరాత నాన్న. ఏం చేస్తాం, అనుభవించాల్సిందే. ఎలా అంటే బ్రహ్మరాత. వాడు ఎలా రాస్తే మనం అలా ఆడాల్సిందే. ఆయన ఎందుకు రాస్తాను నాన్న అలా? మనల్ని పుట్టించేది ఆయనే కాబట్టి. నన్ను పుట్టించింది అమ్మ కదా. కాదనన్నా, మనల్ని కనేది అమ్మ, పుట్టించేది బ్రహ్మ. అంటే బ్రహ్మదేవుడు బొమ్మల్ని తయారు చేసి వాడికి ప్రాణం పోసి వాడికి తలరాతలు రాసి భూమి మీద మనల్ని మనుషులుగా పుట్టిస్తాడు. నాకు ఇలా జరగాలని ఆయనే రాశాడా? అవునా? పూర్వజన్మలో చేసిన పాప పుణ్యాలను బట్టి మన తలరాతలు రాస్తాడు. నీకు ఇలా జరగడానికి నువ్వు ఇప్పుడు చేసిన తప్పులు లేకపోయినా గత జన్మలో చేసిన తప్పులే కారణం అన్నా. ఎప్పుడో మనకు తెలియదు గత జన్మలో చేసిన తప్పులకి ఇప్పుడు శిక్ష వేయడం ఎంత తప్పు నాన్న. మనం ఆ తప్పుని సరిదిద్దలేమా? బ్రహ్మదేవుని అడగలేమా? ఆయన దేవుడు కదా, ఆయన ఎలా ప్రశ్నిస్తాం చెప్పు? మన తలరాత అనుకుని వెళ్ళిపోవడమేనా? శిక్ష హక్కుందని మా సోషల్ సార్ చెప్పారుగా. అది మనుషుల వరకేనా? దేవుడిని ఎలా ప్రశ్నిస్తాం చెప్పు? అక్కడికి మనం ఎలా వెళ్తాం చెప్పు? వెళ్ళలేమా నాన్న? అసలు ఆయన ఎక్కడుంటాడు? ఎలా ఉంటాడు? ఆయన బ్రహ్మలోకంలో ఉంటాడు నాన్న. 4 తలలతో చాలా ప్రశాంతంగా ఉంటాడు. అది ఎక్కడుంటుంది నాన్న? మనం అక్కడికి వెళ్ళలేమా? వెళ్ళలేమే నాన్న. ఇదిగో అవన్నీ తర్వాత కానీ ముందు వద్దు నాన్న, ప్లీజ్. బంగారం కాదు, 2 ముద్దలు నేను తినిపిస్తాను కదా, ఓకేనా? ఇది అమ్మ ముద్ద, ఇది నాన్న ముద్ద. ఈ కొంచెం తినేస్తే ఇంకా చాలు నాన్న. సరేనా? త్వరగా వచ్చేసి పడుకోవా? నాన్న, కాసేపు నీ ఫోన్ ఇవ్వవా? దేనికిరా? చిన్న సబ్జెక్ట్ అవుతున్నాయి.
నా ఈ దుస్థితికి కారణం ఈయనే. ఈయన నాకు కనిపిస్తే నన్ను ఎందుకు ఇలా చేసామని నిలదీస్తాను. కానీ ఈయన కలవడం లేదా? ఎక్కడో పైన దూరంగా ఉన్నాడని చెప్పారుగా నాన్న. నేను పైకి ఎలా వెళ్ళాలి? నేను పక్షినైనా బాగుంది. ఛీ! స్వామి, ఏమ్మా, ఎవరు నువ్వు? నా పేరు స్వప్నిక. స్వప్ని, నీ పేరు చాలా బాగుంటుంది. ఏంటి ఇలా వచ్చావు? మీరు బ్రహ్మదేవుడే కదా? ఇది బ్రహ్మలోకమే కదా? అవును తల్లి, ఈ బొమ్మలన్నీ మీరే తయారు చేశారా? అవును తల్లి, నేనే చేశాను. నా పనే ఇది. అయితే మా నాన్న చెప్పింది నిజమే అన్నమాట. ఏం చెప్పాడమ్మా మీ నాన్న? బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుడు ఉంటాడని బొమ్మలు తయారు చేసి వాటికి ప్రాణం పోసి వాటికి తలరాతలు రాసి భూమి మీద మనుషులుగా పుట్టిస్తానని చెప్పారు. మీ నాన్న చెప్పింది నిజమే తల్లి. అయితే నాకు అన్యాయం చేసింది మీరే అన్నమాట. ఎందుకు ఇలా చేశారు? నేను ఏ పాపం చేశానని నన్ను శిక్షించారు? నేను నీకేం అన్యాయం చేశానమ్మా? ఏం చేశారు? చేసినంత చేసి ఏం తెలియనట్లు భలే మాట్లాడుతున్నారే. కలకల్లాడుతూ తిరిగే మా అమ్మ జీవితాన్ని అర్థాంతరంగా ముగిసిపోయేలా చేశారు. ఆడుతూ పాడుతూ ఆనందంగా గడిపే నన్ను ఎందుకు పనికి అందాలా చేశారు? నేనా? నేనేం చేశానమ్మా? మళ్ళీ అదే ప్రశ్న అడుగుతారే. బొమ్మలు తయారు చేసి వాటికి ప్రాణం పోసి వాటికి తరురాతలు రాసి భూమి మీద మనుషులుగా పుట్టిస్తానని మీ నోటితో మీరే చెప్పారుగా. ఇప్పుడు ఏమి తెలియట్లు అడుగుతారే? మమ్మల్ని పుట్టించింది మీరే అయినప్పుడు మా ఈ దుస్థితికి కారణం కూడా మీరే కదా. నేను ఏ పాపం చేశానని నా తరువాత ఎంత దరిద్రంగా రాశారు. నా మీద మీకు ఎందుకంత కోపం? అమ్మా, ఈ బొమ్మ నుదుటిపై ఏం రాసిందో చదువు తల్లి. ఆ, పుట్టబోయే వీళ్ళు ఎంత అదృష్టవంతులు. వీళ్ళందరి తలరాత ఎంత అందంగా ఆనందంగా మంచిగా ఉందో. మెసేజ్ పంపించేయండి. మరి నా రాత ఎందుకు స్వామి ఇలా రాశారు? మెసేజ్ వాట్సాప్లో పంపించేయండి. నేను నీ రాతలు కూడా ఇంతే అందంగా మంచిగా రాశాను తల్లి. ఏది మంచి? ఇలా ఎందుకు పనికి రాకుంటారా? ఎందుకు స్వామి అబద్ధాలు ఆడతారు? నిజం తల్లి, నాకెవరి మీద నమ్మేవా? కోపం కానీ ద్వేషం కానీ ఉండదు. అలాగని ఎవరి మీద ప్రత్యేకమైన అభిమానము ఉండదు. వాళ్ళు వీళ్ళు అనే భేదం ఉండదు. నాకు అందరూ సమానం. నేను అందరి రాతల్ని మంచిగానే రాస్తాను. మీరు మంచిగా రాస్తే మరి నా రాతను మార్చిందెవరు? నా జీవితాన్ని తారుమారు చేసిందెవరు? నీ మానవులు వాళ్ళేం చేశారు? ఈ రాతను వాళ్ళేం చేయగలరు? ఏం చేయగలరు? ఏమైనా చేయగలరు. బ్రహ్మరాతనే కాదు, బ్రహ్మాండాన్ని సైతము తారుమారు చేయగలరు. ఎంతటి విధ్వంసానికైనా ఒడిగట్టగలరు. ఎంతటి విజయాన్నైనా సృష్టించగలరు. ఈ మానవులు దేనికైనా సమర్థులే. ఏమో స్వామి, మీరు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు. ఆడే పాడే నీ వయసుకు నేను చెప్పేవి అర్థం కావలేదు. అలా కాదు స్వామి, నాకు అర్థమయ్యేలా చెప్పండి. నాకంత అయోమయంగా ఉంది.
ఈ సృష్టిలో పంచభూతాలు అనే అద్భుతమైన శక్తులు ఉన్నాయి, తెలుసుగా? తెలుసు స్వామి. భూమి, గాలి, నీరు, నిప్పు, ఆకాశం. ఇవేమీ కూడా మనిషి నుండి ఏ చిన్న ప్రతిఫలము ఆశించకుండా మనిషి మనుగడకు ఎంతో సహాయపడుతుంది. కానీ మనిషి ఏం చేస్తున్నారు? అన్నం పెట్టిన చేతిని నరుకుతున్నారు. ఆధునికత పేరుతో అనాలోచితంగా అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. పర్యావరణ సహజ వనరుల రక్షణకు ఏ చిన్న పని చేయకపోగా వాటి వినాశనానికి మాత్రం కారణమవుతున్నారు. అంటే పంచభూతాలు కలుషితమై అవి నాశనం అవ్వడానికి మనిషే కారణం. కానీ వాటి రక్షణకు సంబంధించిన జాగ్రత్తలను గాలి కొదిలేస్తుంది. ఇందాక నువ్వు అడిగావే, నా ఈ రాతను మార్చింది ఎవరు అని. ఈ చుట్టూ ఉన్న సమాజం, ఈ ప్రాంతంలో ఉన్న పరిశ్రమ వల్ల ఎంతమంది జీవితాలు బలైపోతున్నాయో తెలుసా? నీకు ఇలా అవ్వటానికి కూడా అదే కారణం. అంతేకాదు, నీ అమ్మ జీవితం అర్థాంతరంగా ముగిసిపోవడానికి కూడా ఆ పరిశ్రమనే కారణం. ఎలా? నీ నాన్నకు తెలుసు. ఎలానో ఆయన్ని అడుగుతుంది. ఇది నీకు అర్థమవడానికి నేను చెప్తున్న ఒక చిన్న ఉదాహరణ. ఇలాంటి పరిశ్రమలు, కాలుష్య కారకాలు జనావాసాల మధ్యలో కొల్లలు. మనిషిలో ఆలోచన, జాగ్రత్త, బాధ్యత పెరగనంత కాలం ఈ ప్రకృతి నాశనం జరుగుతూనే ఉంటుంది. అంతిమంగా మిగిలే వినాశనం. మీరు చెప్పేది నేను సైన్స్ పాఠాలు చదువుకున్నది నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. కానీ వీటిని ఆపడం ఎలా? కంపెనీలు, ఫ్యాక్టరీలు కూడా అవసరమే కదా. నిజమే. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునికత, సాంకేతికత మనిషి మెరుగైన జీవనానికి అవసరం. కానీ అది మనిషి మనుగడకే ప్రశ్నార్థకం కాకూడదు. దురదృష్టవశాత్తు ఇప్పుడు జరుగుతుంది అదే. దాన్ని నివారించగలగాలి. అందుకోసం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. జనావాసాలకు దూరంగా పరిశ్రమలు పెట్టాలి. కానీ పెట్టరు. వాళ్ళ స్వార్థం కోసం కొందరు చేసే పనుల వల్ల ఎంతో మంది అమాయక జనులు బలైపోతున్నారు. కాబట్టి అలాంటి వారి మీద పోరాటం చేసి వాళ్ళను మార్చగలిగితే ఈ సమాజం కొంతవరకన్నా బాగుపడుతుంది. నీలా బలైపోతున్న కొందరి జీవితాలనైనా మార్చగలుగుతారు. అలాగే స్వామి, మీరు చెప్పిన విషయాలన్నీ మా నాన్నకు చెప్తాను. మా ఏరియాలో ఉన్న కంపెనీ నుండే మా పోరాటం ప్రారంభిస్తాము. ఆ కంపెనీ వల్ల మా జీవితానికి ఎలా నాశనం అయ్యాలో వివరించి ప్రజలలో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము. నన్ను దీవించు స్వామి. శుభం ప్రియ. వెళ్ళిరా తల్లి. వస్తాను స్వామి, వస్తాను. మా నాన్నతో కలిసి పోరాటం చేస్తాను. ఆ కంపెనీని మూయించేదాకా పోరాటం చేస్తాను. నాలాగా ఇంకెవ్వరి జీవితం నాశనం కాకూడదు. ఎలాగైనా ఆ కంపెనీని అక్కడ నుంచి తీయించేస్తాను. అప్పటి వరకు నేను మా నాన్నతో కలిసి పోరాటం చేస్తాను. వస్తాను స్వామి, వస్తాను. వస్తాను స్వామి, వస్తాను. ఆ కంపెనీని మూయించేదాకా పోరాటం చేస్తాను. ఎలాగైనా ఆ కంపెనీ తీయించేస్తాను. అప్పటి వరకు నేను మా నాన్నతో కలిసి పోరాటం చేస్తాను. వస్తాను స్వామి. ఏ, సొఫిక, నాన్న, సొఫిక, ఏంటన్నా పడవలుతున్నావా? కళమేనా వచ్చిందా? కలకాదు నాన్న, నేను బ్రహ్మలోకం వెళ్ళాను. బ్రహ్మదేవుడితో మాట్లాడి వచ్చాను. అందుకే ఎక్కువసేపు ఫోన్ చూడకుండా, ఎక్కువగా ఆలోచించకుండా త్వరగా పడుకోమని చెప్పింది. బ్రహ్మదేవుడు అని ఆలోచిస్తూ పడుకుంటావు. ఆమె విషయం కళ్ళలోకి వచ్చింది. వెళ్ళి మంచి మీద నాకు ఫ్రీ అవుతాం. వచ్చింది కళ అయినా కళలో కనిపిస్తున్న విషయాలు మాత్రం వాస్తవాలు నాన్న. ఏంటా వాస్తవాలు? అసలు నీ కళ్ళలో ఏం కనిపించాయి? చెప్పంటే ప్రశాంతమైన బ్రహ్మలోకంలో 4 తలలున్న బ్రహ్మదేవుడు కనిపించాడు. నేను వెళ్ళేసరికి ఆయన బొమ్మలు తయారు చేస్తూ ఉన్నాడు. నేను ఆయనతో చాలాసేపు మాట్లాడాను. ఆయన నాకు చాలా విషయాలు చెప్పాను నాన్న. ఏం చెప్పాడు? నా జీవితంలో అయిపోవడానికి కారణం నువ్వు చెప్పినట్టు ఆయన రాసిన రాత కాదు నాన్న. ఇది మన
విషయాలు చెప్తుంటే పడుకోండా విన్నానా? ఏంటో చెప్పేది? తనలోకి వచ్చినవన్నీ నిజాలను నమ్మేసి అవి చేస్తూ కూర్చోవడానికి ఇదేమి చిన్నపిల్లల ఆట కాదు. సరే, అది చిన్నపిల్లల ఆటలే కానీ మన ఏరియాలో ప్లాస్టిక్ ఇండస్ట్రీ అయితే ఉందిగా. నువ్వు సోషల్ వర్క్ చేస్తున్నావా? మన ఏరియాలో జరుగుతున్న పొజిషన్ గురించి, ఇక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి నీ దృష్టికి ఎప్పుడు రాలేదా నాన్న? స్వప్నిక, ఇప్పుడు ఆ విషయాలు అవసరం లేదు, నీకు అస్సలు అవసరం లేదు. వెళ్ళి లోపలికి, వెళ్ళి లోపలికి. నాన్న, నేను ఒక విషయం అడుగుతాను, నిజం చెప్తావా? ఏంటది? అమ్మ ఎలా చనిపోయింది నాన్న? స్వప్నిక, ఏంటి వాడు కొత్తగా? మీ అమ్మ డ్యూటీ నుండి వస్తూ యాక్సిడెంట్ లో చనిపోయిన విషయం తెలుసు కదా? అది నిజమేనా నాన్న? స్వప్నిక, నీకు ఏమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు వాడు ఎలా మాట్లాడుతున్నావు? అమ్మ చనిపోవడానికి కూడా ఆ కంపెనీ కారణమని బ్రహ్మదేవుడు చెప్పాను. ఓ బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మ, నీకు అనవసరంగా ఆయన గురించి చెప్పినట్టున్నాను. అప్పటి నుంచి అదే పాట పాడుతున్నావు. అయినా ఆయన చెప్పాడంటున్నావుగా, ఆయన అడగకపోయావా? అడిగాను నాన్న, కానీ ఆయన అది మీ నాన్నకి తెలుసు, ఆయన అడగను. నాకేమీ తెలీదు. మీ అమ్మ యాక్సిడెంట్ లోనే చనిపోయింది, నాకు అదే తెలుసు. నాకెందుకు నమ్మబుద్ధి కావట్లేదు. బ్రహ్మగురు చెప్పిన విషయాలు, నా కళలో వచ్చిన విషయాలు అన్నీ ఎగ్జాక్ట్ గా సరిపోయాయి. అలాంటప్పుడు అదే కల్లో వేసుకుంటారు అలా మాట్లాడుతున్నా. వాళ్ళు ఎంత దుర్మార్గంలో నీకు తెలియదు నాన్న. వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేసినందుకే మీ అమ్మని నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఏదైనా చేయాలని చూస్తే వాళ్ళు మనల్ని బతకనివ్వరు నాన్న. వాళ్ళ ఆర్థిక బలంతో మనం పోరాడలేవురా. వాళ్ళు ఏదో చేస్తారని భయపడి ఇంత దుర్మార్గం చేసిన వాళ్ళని వదిలేయాలా? లేదు నాన్న, వాళ్ళని స్వప్నిక, ఈ విషయం గురించి ఇంకొక మాట మాట్లాడినా నేను చచ్చినప్పుడు
ఏంటి డ్రెస్ వేసుకున్నావు? నిన్నే అడిగేది, మాట్లాడవే. ప్రాక్టీస్ ప్రాక్టీస్ అండి. ఏంటి మాస్టారు, డాక్టర్ గారి మాట లెక్క చేయకుండా, నాతో మాట మాత్రం కూడా చెప్పకుండా మళ్ళీ మీరిద్దరు వదిలేశారా? ఏం తెలియదు నాన్న, ఇది నా డెసిషన్. ఈ డెసిషన్ మన వెంటలో డాక్టర్ ఏం చెప్పారో తెలుసుగా? పరిగెత్తితే పోతాను అంతేగా, ఉండి మాత్రం చేసేదేముంది? ఆ విషయంలో చచ్చిన కంపెనీ మూసేది తప్పదు. నేను గెలవడం కోసం కాదు, ఆ కంపెనీని ముంచడం కోసం పరిగెత్తాను. తప్పకుండా గెలిచి తీరుతాను. ప్రాక్టీస్కి వెళ్దాము. చక్కగా అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నాకేం అర్థం కావట్లేదమ్మా. మా అమ్మ జీవితం మట్టాంతరంగా ముగిసిపోవడానికి, నా బ్రతికి నా నాశనం కావడానికి కారణం ఈ ఏరియాలో ఉన్న చక్రీ ప్లాస్టిక్ ఇండస్ట్రీనే మాస్తాడు. దాన్ని ముగించేదాకా నాకు మనశ్శాంతి లేదు. వాళ్ళకి ఎక్కడ నన్ను బతకనివ్వరా? వాళ్ళు ఎంత దుర్మార్గులో నీకు తెలియదు నాన్న. నువ్వు అన్నది కరెక్టే నాన్న. వాళ్ళకి ఎదురొచ్చా దుర్మార్గులు మనల్ని బ్రతకనివ్వరు. అందుకే మనం మిగిలినట్లేదు డైరెక్ట్గా వెళ్తున్నాం. మనం ఈ ప్రయత్నంలో ఉన్నామన్న విషయం వాళ్ళకి ఎట్టి పరిస్థితే తెలియదు. తెలిసేసరికి ఒక ఆడు ఉండడు, వాడి కంపెనీ ఉండదు. నాకు బాగా ప్రాక్టీస్ చేయించండి, మరి పోటీలో గెలిచేలా చేయండి. అలాగేనమ్మా, తప్పకుండా నాకు తెలిసి చెప్పి నేను నేర్పిస్తాను. నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి. నీ కథ నీ పర్సనల్ గెలిచాను. ఇంకా పిచ్చి పట్టిందా? ఇదంతే చిన్నపిల్ల, ఇలా తెలియక మాట్లాడుతుంది. అన్నీ తెలుసుకొని మీరు ఎలా మాట్లాడతారేంటి? నీ పరిస్థితి అది నన్ను చేయడం ఎంత ప్రమాదం తెలుసు కదా? మీరు రన్నింగ్ చేయనంత మాత్రాన ఏ ప్రమాదం లేకుండా బ్రతికేస్తా అన్న గ్యారెంటీ ఏమైనా ఉందా నాన్న? బాత్రూంలో కాలు జారి పడిపోయి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. సరదాగా అలా బయటికి వెళ్ళి ఏదో వెహికల్ గుద్దేసి తిరిగి లోకానికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ మనం న్యూస్లో చూస్తూనే ఉన్నాగా. వీటిలో దేన్నైనా మనం ఆపగలమా? జరిగేది జరగక మానదు. మన చేతుల్లో ఏమీ లేదు, ప్రయత్నం తప్ప. సో మనం గెలుస్తామన్న ఆశతో నేను ప్రయత్నిస్తాను. ఆ తర్వాత దైవం. ప్లీజ్ నాన్న, నేను ప్రాక్టీస్ చేయను. ప్రభాకర్ గారు మన చిన్నదైనా చాలా చక్కగా చెప్తున్నారు. భయపడుతూ కూర్చుంటే భయం తప్ప మనకు ఒరిగేదేమని చెప్పండి. ప్రయత్నిస్తేనే గెలుపో ఓటము ఏదో ఒక ఫలితాన్ని నమ్ముతుంది. ఫలితాన్ని ముందే ఊహించుకొని భయపడి ప్రయత్నించకపోవడం మూర్ఖత్వం అవుతుంది. అయినా మీకు నేను చెప్పేదేమని చెప్పండి. ధైర్యంగా తనని దీవించగలరు. తను ఖచ్చితంగా విజయం సాధించుకునే వస్తుంది.
ఉన్న ఇద్దరిని పోగొట్టుకున్నాను. నేను ఎందుకు బతుకుతున్నానో నాకే తెలియదు. రోజు చస్తూ బతుకుతున్నాను. భగవంతుడా, నా రాతి లాలాసేవేంటయ్యా? సార్ గౌతమ్ గారు, కంగ్రాట్ సార్. మన స్వర్ణిక కళ నెరవేరుతుంది. అవును సార్, మన స్వర్ణిక వీడియో వైరల్ అయి ప్రభుత్వం దృష్టి వరకు వెళ్ళింది. ప్రభుత్వం వెంటనే ఈ ఏరియాలో ఉన్న చక్రి ప్లాస్టిక్ ఇండస్ట్రీని వెంటనే సీజ్ చేయాలని ఆర్డినెన్స్ పాస్ చేసింది సార్. అవును సార్, అవును సార్. అంతేకాదు, ఎక్కడెక్కడైతే ప్రజల నివాసాలకు దగ్గరగా ఇలాంటి ప్రమాదకరమైన కంపెనీలు ఉన్నాయో వాటన్నిటిని కూడా సీజ్ చేయాలని ఆర్డినెన్స్ పాస్ చేసింది సార్. నిజం సార్, నిజం సార్. విన్నావా? విన్నావా నాన్న? విన్నావా? విన్నావా? మాటనే చెప్తున్నాను, విన్నావా? మీరు అనుకున్నది సాధించారు. మీరు అనుకున్నది సాధించారు. మీరు లేకపోయినా ఈ సమాజంలో ఎంతో మందికి ఉపయోగపడ్డారు. ఆనందంతో ఈ ఆనందంతో నేను ఇంకా ఉత్సాహంగా పనిచేస్తాను. ఈ సమాజంలో ఎక్కడెక్కడ ప్రజలకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో వాటన్నిటి మీద రిపోర్ట్లు తయారు చేసి అధికారులకు అందజేస్తాను. ఆరోగ్యకరమైన సమాజంలో మిమ్మల్ని చూస్తూ బతికేస్తాను. మిమ్మల్ని చూస్తూ బతికేస్తాను. ఈ సమాజం కోసం ఆలోచించగలిగితే మన చుట్టూ ఉన్న సమస్యల్లో కొంతవరకైనా పరిష్కరించుకోగలుగుతాం. అయినా మీ ముగ్గురు ముగ్గురేశారు. ఇదంతా నా చిట్టి తల్లి చూపించిన ధైర్యం అంటారు. తమ త్యాగం ఊరికే పోకూడదు. మనకి ఎందరికో ఆదర్శం కావాలి. సమాజంలో జరుగుతున్న సమస్యల పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా ప్రశ్నించాలి. అప్పుడే సమాజం బాగుంటుంది. అందుకే ఈ సమాజం రాతను మార్చే యజ్ఞంలో నా ప్రాణాలు పోయినా ముందుకు నడుస్తానని నా చిట్టి తల్లి సాక్షిగా ప్రమాణం చేస్తూ నేనే ముందడుగు వేస్తున్నాను. నేను ఈ సమాజం కోసం నా వంతుగా కృషి చేస్తానని, నేను మీతో కలిసి నడుస్తానని నేను ప్రమాణం చేస్తున్నాను. వెలగలేరు ఆర్ట్స్ వారి ప్రదర్శన రాత నాటిక దేనికి వెళ్తున్నాను? నాటిక రాత ప్రదర్శకులు వెలగలేరు థియేటర్ ఆర్ట్స్. రచనా దర్శకత్వం పోలిదాస్ శ్రీనివాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే టీం సభ్యుల పాప మన ఇంటర్ కళా పరిషత్కి ఏ సబ్జెక్టులు కావాలో ఆ సబ్జెక్టుల ప్రకారం ఈ నాటిక ఉన్నది. పిల్లలు, ఆటలు, పర్యావరణాన్ని ఎదుర్కోవటానికి ఆ పాప చేసిన సాహసం, ప్రాణాలు కోల్పోవటం, ఉత్తమమైనటువంటి రచన, మంచి ప్రదర్శకులు, పాప వేషం చాలా బాగుంది. ఈ కళాకారుల్ని అభినందించడానికి మా శంకర గారు, వెల్విషర్ శంకర్ గారిని వేదిక మీదకి వచ్చారు. రండి. ప్రదర్శన పారితోషికం 25,000 రూపాయలు మరియు మెమోంటోని వెల్విషర్ శంకర్ గారు. ఇప్పుడు వారు జిల్లా కోర్టులో జడ్జిగా కూడా ఉన్నారు. పాపకు అందించున్నాను. ఓకే, ధన్యవాదాలు. వెంటనే గురి తప్పిన
వేట నాటిక అక్కడ వేటు సారీ అక్కడే కుర్చీలు జస్ట్ అటు తిప్పుకోండి 5 నిమిషాల్లో నాటిక ప్రారంభం. వస్తున్నా వేస్తుంది వద్దు లైట్లు అస్సలకి ఇవ్వక అస్సలకి ఇవ్వక అర్థమైందా నాటికి మళ్ళీ నాటికి వేస్తారు కాదు ఇదే నాటికి రాస్తాను చూసాను భలే ఇష్టపడతారు చూసి